గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు వద్ద నూతనంగా యూనియన్ ఆటో స్టాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ నగర కార్యదర్శి మంగ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పాల్గొని యూనియన్ పతాకాన్ని ఆటో స్టాండ్ను ఆవిష్కరించారు. అనంతరం జంగాల మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని, ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు కోడ మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, యూనియన్ నగర అధ్యక్షులు కోరకుల రాంప్రసాద్లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా మాతంగి మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా దండి దుర్గారెడ్డి, కార్యదర్శిగా సంగుర సందీప్, సహాయ కార్యదర్శిగా రావెళ్ల నాగరాజు, కోశాధికారిగా యేసుబాబు, కమిటీ సభ్యులుగా గేరా రత్నం, సంగుర విజయకుమార్ తదితరులను ఎన్నుకున్నారు. యూనియన్ నాయకులు బాబర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఆటో కార్మిక సంఘంగా గుంటూరు నగరంలో ఎదురేని సంఘంగా అనేక స్టాండ్లు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, ముఖ్యమైన కూడలి ప్రాంతాల్లో ఈ స్టాండ్లను ఏర్పాటు చేసుకొని ఆటో రంగాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం కావలసిన పద్ధతుల్లో మన యూనియన్ నాయకత్వం, ముఖ్యంగా నగర నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. అలాగే ఈ రోజున అత్యంత భద్రత లేని జీవితాలు ఆటో కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు. ఆటో కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వం గోల్డ్ కొట్టి డబ్బులు వసూలు చేయటం తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా లేకపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు 10,000 ఇస్తామని చెప్పి ఆటో ఓనర్లకు మాత్రమే కొంతమందికి 10,000 ఇచ్చారు, కానీ డ్రైవర్లకి 10,000 రూపాయలు దక్కలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకి అందరికీ, ఆటో నడిపే వాళ్ళందరికీ 15,000 ఇస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఫలానా తేదీని ఇస్తామని ఈరోజు కూడా చెప్పకపోవటం స్పష్టంగా ఆటో కార్మికుల ఎడల తీవ్రమైన నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. ఇవాళ ఆటో కార్మికుడు తెల్లవారుజామున ఆటో తీసుకొని బయలుదేరితే సాయంత్రం వరకు సంపాదించిన సంపాదన పోలీసు ఫైన్లకో లేకపోతే ఆర్టీఓ ఫైన్లకో ఎవరో ఒకళ్ళకి ఫైన్ల రూపంలో చెల్లించి ఆఖరి దప్పలతోటి కుటుంబాన్ని వెళ్ళదీసుకునే దౌర్భాగ్య స్థితి ఏర్పడుతూ ఉంది. అందుకే టీవీసీగా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల పిల్లలకి ఉచితంగా విద్యా వైద్య సదుపాయం వారి కుటుంబాలకి అందజేయాలి. ఆటో కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చి ఆటో కార్మికుల కాలనీల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆటో కార్మికులకి రుణాలు మంజూరు చేసి అవన్నీ నెల నెలా కట్టుకునేటట్టుగా చేస్తే ప్రైవేటు వడ్డీదారుల బారి నుంచి ఆటో కార్మికుల్ని కాపాడుకోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి జీవనాధారంగా ఏర్పడినటువంటి ఆటో కార్మికులు వాళ్ళ యొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన హక్కుల కోసం మనమే పోరాడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా మన యూనియన్గా ఎప్పుడు పిలుపునిచ్చినా అప్పుడు వెళ్ళాలి. ఈ నెల 26వ తేదీన ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున శంకర్లా సెంటర్లో నిరసన కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో కూడా ఆటో కార్మికులందరూ పాల్గొనాలని, ఈ స్టాండు దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ
సెలవు తీసుకుంటా ఉన్నాను.